భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు కూడా గురుగారితో మాట్లాడి మీ సందేహాలు, సమస్యలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమ శివాయ గురువు గారు. ఓం నమ శివాయ గురుగారు, మరి ప్రతిరోజు చక్కటి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వవతి సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ఈ సంవత్సరం అన్ని రకాల లాభాలు చేకూర్చి ఆరోగ్యం కలిగి ఉండి ఐశ్వర్యంతో తొలతూగుతూ, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆరోగ్యం ఉంటుంది. తర్వాత విశ్వవసు, వసువులు అంటే దేవతలు సంచే కాలంగా అనుకుందాం. ఈ సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. సో అన్ని రకాల పాజిటివ్ అచీవ్మెంట్స్ మీకు కలగాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న కథ. దానికంటే ముందు ఈరోజు న్యూటన్, ప్రముఖ శాస్త్రవేత్త. న్యూటన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చదువుకున్న వాళ్ళందరికీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ న్యూటన్ ఇవాళ కాలం చేసినటువంటి రోజు. ఈరోజు ఆయన మరణించిన రోజు. న్యూటన్ 31 మార్చ్ 1727 సంవత్సరం. సో ఆయన పుట్టిన దాంట్లో కొంచెం కాంట్రవర్సీ అయితే ఉంది. అంటే పుట్టింది ఆయన జనవరి 4వ తారీఖు 1663 అంటారు. కరెక్ట్గా అయితే 1664 డిసెంబర్ 25 అంటారు, 63. కానీ కరెక్ట్ ఏమిటంటే 4 జనవరి 64. సో 86 సంవత్సరాలు ఆయన జీవించారు భూమి మీద. జీవించినంతకాలం ఎంతో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెంది ఎంతో మనకి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి. బ్రూనో సోక్రటీస్ తర్వాత కోపర్నికస్ తర్వాత ఐన్స్టీన్కి ముందు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చి అనేక సూత్రాలు, ఇవాళ మనం రాకెట్లు చూస్తున్నాం, తర్వాత విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ విశ్వ గురుత్వాకర్షణ కనుగొన్న మహోన్నత వ్యక్తి. అలాగే కాలిక్యులస్ అనేటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సిద్ధాంతాన్ని కావచ్చు, లా ఆఫ్ మోషన్ కావచ్చు, తర్వాత లాస్ ఆఫ్ మోషన్ కావచ్చు, లా ఆఫ్ గ్రావిటీ కావచ్చు. ఎన్ని ఆయన కనుక్కున్నవి, ఎన్ని ప్రపంచానికి ఎన్నో అందించిన ఇంత గొప్ప వ్యక్తి అవడానికి కారణం ఏమిటంటే, అంటే కష్టాలు పడితే అవుతారని కాదు. న్యూటన్ పడిన కష్టం సామాన్యమైన కష్టం కాదు. ప్రీమెచ్యూర్ బేబీ అంటే చెప్పుకోవాలి. మోటివేషన్లో ఇది ఒక భాగమే. మనం సింపుల్గా చెప్పుకోవడం ఎందుకు చెప్పుకుంటున్నామంటే న్యూటన్ గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి. తను ప్రీటర్మ్ బేబీ అంటే నెల తక్కువ అంటారు కదా, ముందు పుట్టేసాడు పాపం. పుట్టినప్పుడు చాలా బలహీనంగా, అంటే ఒక చెంబులో పట్టేంతగా ఉన్నాడంట న్యూటన్. పుట్టినప్పుడు చాలా బలహీనంగా. తన పుట్టక ముందే 2 నెలల ముందే తండ్రి చనిపోతాడు. తర్వాత పుట్టిన తర్వాత 6 నెలలకి తల్లి వదిలేస్తుంది. మేనమామ మేనత్త దగ్గర ఇంట్లో తన పుట్టింట్లో పెరుగుతాడు. వాళ్ళకే తినలేని పరిస్థితి, తిన్నేం పెంచుతారు. నానా బాధలు పడి తినడానికి లేక ఎన్ని బాధలు పడ్డాడో ఆ టైంలో. అంటే అంత కష్టపడ్డాడు కాబట్టి, కష్టం బాగా తెలుసు కాబట్టి ఏదో ఒకటి సాధించాలన్న తపన. బయట కూర్చుంటే మబ్బులు ఎందుకు కదులుతున్నాయి, వర్షం కిందకెందుకు పడుతుంది, ఇలా తన 12వ ఏట ఒక యాపిల్ పండు కింద పడ్డం చూసి గురుత్వాకర్షణ శక్తి, ఆ గ్రావిటీ గురించి తెలుసుకున్నాడు. విచిత్రం ఏమిటి, కట్ చేస్తే ఆ చెట్టు ఇప్పటికి బతుకుంది కదా, ఆ యాపిల్ చెట్టు ఇప్పటికి బతుకుంది. సో రైట్, మన చిన్న కథలోకి వెళ్దాం. ధర్మరాజు ఒక యజ్ఞం తలపెట్టాడు. ఎందుకు యజ్ఞం అంటే, కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధుమిత్రులు ఎంతో మందిని తప్పనిసరి పరిస్థితుల్లో చంపవలసి వచ్చింది. ఎంతో మందిని వీళ్ళు పాండవులు వాళ్ళ చేతులతో చంపడం జరిగింది. సో ఈ దోష నివారణ కోసం యజ్ఞం తలపెట్టినప్పుడు యజ్ఞం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ, వాళ్ళని సన్మానిస్తూ, సత్కరిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఇంతకంటే దానం చేసే వ్యక్తి భూమి మీద ఉండడు అనేటట్టుగా పొగుడుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా. ధర్మరాజు అంతటి దానగుణం కలిగిన వాడు ఎవడో ఉండడు అని చెప్పేసి పొగుడుతున్నారు. అప్పుడే ఆ సభలోకి ఒక ముంగిస వేగంగా పరిగెట్టుకుంటూ వస్తుంది. తను
ఒక పక్క సగం బంగారు రంగుతో మెరుస్తూ ఉంటుంది ముంగేస. లోపలికి వచ్చి చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ పొగుడుతున్నారు ధర్మరాజుని, ఇంతటి ధర్మం కలిగిన వాడు భూమి మీద ఉండడు అని. తను నవ్వుతూ ఉంటుంది ముంగిస. ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నావు అంటే, భూమి మీద ఇంతకంటే ధర్మాత్ముడు ఎవరు ఉన్నట్టుగా ఉండనట్టుగా పెద్ద ఇదిగా చెప్తున్నారు. నేను చాలా మందిని చూశాను, ఇదేముంది లెక్కలోది కాదు అంటే, ఏమిటి నువ్వు చూసింది? ధర్మరాజు కంటే గొప్ప ధర్మాత్ముడు ఎవరు ఉంటారు? నువ్వు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు? నీకు తెలిసి నీ ఎరుకలో ఎవరు అని అంటే, నేను ఇప్పుడే ఒక దగ్గర నుంచి వస్తున్నాను. ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి ఒక చిన్న కుటుంబం, తన భార్య, కొడుకు, కోడలు, వీళ్ళు నలుగురు. సరే, వాళ్ళు చాలా పేద కుటుంబం, పని లేదు, తిందామంటే తిండి లేదు, 5 రోజుల నుంచి పస్తున్నారు. 6వ రోజు జొన్నపిండి, ఒక సేరు జొన్నపిండి లభించింది, దానంగా ఇచ్చారు. నలుగురు కూర్చొని తిందామనుకుంటే ఈలోపు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఆకలి, ఏదన్నా పెట్టండి అని వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఈయన పెద్ద ఈయన నలుగురు తిందామనుకునే భాగాలు వేసుకున్నారు కదా ఆ సేరుని. అందులో ఈయన వాటా వచ్చిన దాంట్లో ఈ పెద్ద ఆయనకి వచ్చిన అడగడానికి వచ్చిన ఆయనకి తన భాగం తీసి ఇస్తాడు. అది తింటాడు. తిన్న తర్వాత నాకు సరిపోలేదు, ఇంకా ఆకలేస్తుంది అంటే మిగిలిన వాళ్ళ వాటా కూడా ఎవరి వాటా వాళ్ళకి ఈయన ధర్మం అడగడానికి వచ్చిన పెద్ద ఆయనకి ఈ ముగ్గురు కూడా ఇచ్చేస్తారు. అది కూడా తిన్న తర్వాత, అమ్మయ్య ఇప్పుడు నాకు ఆకలి తీరింది, చాలా బాగుంది, నాకు పూర్తిగా ఆకలి తీరింది అని చెప్పేసి, షహబాష్, నిన్ను మెచ్చుకోకుండా ఉండలేనని తన నిజ రూపం చూపిస్తే ధర్మదేవత చూపించి వృద్ధ బ్రాహ్మణుడితో చెప్తూ ఉంటుంది, ఇంత ధర్మం ఎక్కడా ఉండదు, 5 రోజులు నీకు తిండి లేదు, 6వ రోజు తిండి దొరికింది, అది జొన్నపిండి. ఇది తిందామని నువ్వు ముందు పెట్టుకున్నావు, నీ కుటుంబ సభ్యులకి ఇచ్చావు, తింటున్న టైంలో నేను వచ్చాను, నీది ఇచ్చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. ఒక పక్క ఆకలి, చావుకు సిద్ధపడుతున్న సమయంలో కూడా మీ ముందున్నది నాకు ఇచ్చేశారు. ఇది మామూలటువంటి విషయం, సామాన్యులకు సాధ్యం కాదు. ఎప్పుడు ఐశ్వర్యాలతో తొలతొగుతూ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ స్వర్గప్రాప్తి కలుగును గాక అని ధర్మం దించి వస్తుంటే, అది అంతా సీన్ దగ్గర నుండి చూస్తున్నాను. ఆ ధర్మం చేస్తున్నప్పుడు ఆ జొన్న పిండి కింద పడింది కదా, దాంట్లో నేను పొరలేను, అటు ఇటు దొరలేను కింద. అది అంటుకుంటే శరీరానికి నాకేమైనా లాభమేమో అని. ఆ అంటుకున్న ప్లేస్ అంతా బంగారు రంగులో మెరిసిపోతుంది. అదే సగం బాడీ కంటింది. ఎక్కడ ఇలాంటి ధర్మం ఉంటుంది, ఇలాంటి ధర్మమూర్తులు ఇంకెక్కడ ఉంటారు? మిగిలిన సగం కూడా నేను బంగారం చేసుకుందాం అని చెప్పి చూస్తుంటే నాకు ఎవడు తగలలేదు. ఇక్కడికి వస్తే మీరు ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు. ఇప్పుడు చెప్పు, అన్నీ ఉన్న ధర్మరాజు దానం చేయడం గొప్ప, తను రాజు, అంతేకాకుండా చక్రవర్తి, తన చక్రవర్తి, ఎన్నో రాజ్యాలు తన కింద ఉన్నాయి. అంత గొప్పవాడు, తనకు అంత ఉంటే కొంత దానం చేస్తున్నాడు. ఈయన గొప్ప, తినడానికి తిండి లేక 6 రోజుల నుంచి పస్తుండి కుటుంబ సమేతంగా ఆకలితో బాధపడుతూ పొట్ట చేతితో పట్టుకొని, ఆ టైంలో కూడా తన తినడానికి వచ్చింది నోటి దగ్గరికి తీసి ధర్మం చేసిన వాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళని అడుగుద్ది. సో అప్పుడు ధర్మరాజు వచ్చి చెప్తారు, తను నిమిరి పట్టుకొని, నిజమే, కరెక్టే, నాది నథింగ్. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, మీకున్న దాంట్లో ఎంత ఉంటే అంత సహాయం చేయండి. సో నేను బలంగా ఏమి నమ్ముతాను అంటే, మీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సూపర్, చాలా చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్పారు గురువు గారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి. నమస్తే, రత్నకుమార్ అండి పేరు, గుంటూరు నుంచి. డేట్ ఆఫ్ బర్త్? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సిద్ధార్థ కుమార్ అండి, జూలై 24 జూలై 2:52 మధ్యాహ్నం. సంవత్సరం అమ్మా? 86. 1986. ఎవరిదమ్మా ఇది? అల్లుడు గారిదండి. అమ్మా, ఆయన గురువారం పుట్టినట్టు తెలుసా? ఏం చేస్తారమ్మా ఆయన? అదే సాఫ్ట్వేర్ చేస్తున్నారండి హైదరాబాద్ లో. అలాగే ఇది తదియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 3వ రోజు
ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈయనకి మీ రివర్స్ రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మనం ఏదైనా పని చేస్తే ఆ చేస్తున్న పనికి, మన సామర్థ్యానికి ఒక దైవికమైనటువంటి ఒక శక్తి యాడ్ అయితే, అంటే పవర్, ఓ స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అయితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కొత్త సంవత్సరంతో ఒక పాజిటివ్ వైబ్స్తో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అన్నీ సాధించుకోవాలి. ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి మేడం. గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? పాపది డేట్ ఆఫ్ బర్త్ 18వ తారీఖు 18వ తారీఖు 10వ నెల 2002 సంవత్సరం సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 సార్, బాబు పాప. అమ్మా, శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? శుక్రవారం పుట్టింది సార్. ఆ రోజు అది ద్వాదశి కూడా, శుద్ధ ద్వాదశి. ఇది ఒక్కటే మీనరాశి చూస్తున్నారా, కుంభరాశి చూస్తున్నారమ్మా? రైట్, అదే నాకు డౌట్ వచ్చింది. ఏమిటమ్మా, ఏం చేస్తోంది అమ్మాయి? బీటెక్ అయింది సార్. బీటెక్ అయిపోయిందా? జాబ్ ఏం రాలేదు సార్. బాగా చదివి పాప సార్. ఏమీ ఆందోళన పడక్కర్లేదమ్మా. మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. 19-20 అంటాం, కొంచెం అటు ఇట్లో ఎప్పుడొకప్పుడు వస్తుంది. అలా అని మేము చదివేశాం కదా అని ఇంట్లో పడుకుంటే కాదు, కానీ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. చక్కగా మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 9 ముఖాలు 12 ముఖాలు, 2 అమ్మాయికి సంబంధించిన రుద్రాక్ష. ఏది వీలైతే అది. నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది ఒక్కటి వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే. ఎక్కడ చూసినా ఈ మోసమే ఉంటుంది. మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలా మంది ఉంటారు. అంటే ఎవరిని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు, వాళ్ళ సబ్జెక్ట్ అది కాదు. ఏది దొరికితే అది తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇది అలా వేసుకునేది కాదు, లైఫ్లో ఒక్కసారి వేసుకునేదే. అది వేసుకోవడం ఎందుకు వేసుకుంటామంటే ఒక ప్రయోజనం కోసం వేసుకుంటాం, ఓ లక్ష్యం కోసం వేసుకుంటాం. ఆ లక్ష్యం దెబ్బతినకూడదు. డబ్బు కావాలంటే సంపాదించుకుంటాం. జాగ్రత్త, ఒక్కటైనా సరైనది వేసుకోండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఈరోజు మనం చూపించాల్సిన అరుదైన రుద్రాక్ష ఏదైతే ఉందో, కొన్ని కారణాలతో ఇవాళ తీసుకురాలేదంటే ఈ కొత్త సంవత్సరంతో రేపు చూపిద్దామని. అది రేపటికి అంటే ఇవాళకి వస్తుంది. ఇంతవరకు మనం చూపించనటువంటిది, ఎప్పుడో రాజుల కాలం నాటిది, ఒక పురాతనమైనటువంటి అద్భుతమైనటువంటి హారం. అది కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి చూపించాలనుకున్నాం. ఇవాళ రాలేదు కాబట్టి అది రేపటికి ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే ఇంతవరకు చూపించలేదు. ఫస్ట్ టైం మనం భక్తి టీవీలు చూపించే ప్రయత్నం అయితే రేపు చేద్దాం. ఓకే గురుగారు, అలాగే అంటే ఎవరి జీవితంలో అయినా సరే ఒక చిన్న సంఘటన జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, మనం కూడా అనుకుంటూ ఉంటాం. అది ప్లస్ అయినా మైనస్ అయినా, ప్లస్ అయితేనేమో ఎదుగుదల ఉంటుంది, మైనస్ అయితేనేమో కిందకు పడిపోతాం. అదే ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అంటారు కదా. సో నిజమే, ఒక చిన్న సంఘటనలో ఒక అద్భుతం జరగవచ్చు. చిన్న సంఘటన పతనానికి తీసుకెళ్ళిపోవచ్చు. ఏదైనా ఒక చిన్న సంఘటన చాలా జీవితం మారిపోవడానికి. అలాగే చాణక్యుడు చంద్రగుప్తుని తయారు చేస్తాడు. ఒక పిల్లాడిని తీసుకొచ్చి, అతనేం రాజు కాదు, క్షత్రియుడు కాదు, తీసుకొచ్చి 7 సంవత్సరాలు అతనికి మంచి ట్రైనింగ్ ఇస్తాడు. బాగా ఇచ్చి ధనగుప్తుల మీద పగ తీర్చుకోవడం చాణక్యుడికి. ఎలా అయినా ఈ ధనగుప్తుల మీద, నందరాజుల మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. చంద్రగుప్తుని బాగా తయారు చేస్తాడు.
మామూలుగా తయారు చేయడు. తన తన చాణక్య నీతి అంటాం కదా, మొత్తం అన్ని రకాల శిక్షణలు తనకిచ్చి ఇక తనకు తిరుగులేదు అనేటట్టుగా తయారు చేస్తే అప్పుడు మొట్టమొదటి యుద్ధంలో ఓడిపోతాడు. ధనగుప్తుల మీద మొట్టమొదటి యుద్ధంలో ఓడిపోతే అప్పుడు వచ్చి ఆలోచిస్తుంటాడు, ఏం చేయాలి, అది ఎలా ఓడిపోయాం అనుకొని, ఏం తప్పు జరిగింది అని చెప్పి అనుకొని ఉంటుండగా ఆ రోజు రాత్రి ఒకళ్ళ ఇంట్లో భోజనం, అక్కడ ఆగుతారు, బసగా ఆగి ఒక ఇంట్లో భోజనం చేస్తుంటే ఆ ఇంట్లో పెద్ద ఆమె ముసలామె అందరికీ భోజనం పెట్టింది, వీళ్ళకి కూడా భోజనం పెట్టింది. భోజనం పెట్టినప్పుడు ఆ పిల్లాడు, ఇంట్లో చిన్న పిల్లాడు ఒకడు అన్నం తింటూ వేడి అన్నంలో చెయ్యి మధ్యలో పెడతాడు, మధ్యలో పెట్టి కలుపుతుంటాడు, కలిపి తింటుంటే చెయ్యి కాలుతుంది. అప్పుడే వండిన అన్నం మధ్యలో ఎక్కువగా ఉన్న దగ్గరికి పెట్టి కలుపుతుంటే చెయ్యి కాలింది. అప్పుడే పెద్ద ముసలామె చెప్పింది, అరే పెచ్చోడు, అది కాదు తినే పద్ధతి, ఎప్పుడు కూడా తినాలంటే ఎలా తినాలి అంటే ముందు మధ్యగా ఎక్కువలో ఉన్న క్వాంటిటీ ఎక్కువగా ఉన్న దగ్గర నువ్వు తినడం కాదు, ఈ చివర్లు ఉంటాయి కదా పడిపోయి ఉంటుంది, ఈ చివర్లో కలుపుకొని అది లైట్ వేడిగా ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది, కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది, మనం తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది, పెద్దదైతే కుదరదు, కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇది తినడం అంటే. అది వింటాడు చాణక్యుడు. విని అబ్బా మనం చేసిన తప్పు ఇది, ఇలా మనం చేసిన తప్పు ఏంటంటే మధ్యలో వేలు పెట్టడం, మధ్యలో చేయి పెట్టడం. సో ఇది కాదు మనం చేయాల్సింది. మనం ఈ చివర్ల నుంచి ఎవరైతే ధనగుప్తులకి వ్యతిరేకమైనటువంటి వర్గం ఉన్న రాజులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుందాం. ఎవరైతే ధనగుప్తులకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారో చిన్న చిన్న రాజ్యాల మీద దండయాత్ర చేద్దాం. ఇటు బలాన్ని పెంచుకుంటూ వాళ్ళని కలుపుకుందాం, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, అనుకూలంగా ఉన్న వాళ్ళ చిన్న చిన్న రాజులతో యుద్ధం చేసి ఇవన్నీ కలుపుకుందాం. ఇలాగ వెళ్ళేటప్పటికి అది బలహీనపడుతుంది, మధ్యలోది మనం బలం పుంజుకుంటాం. ఈ సూత్రం అక్కడ భోజనం చేసిన దగ్గర గ్రహించినటువంటి చాణక్యుడు చంద్రగుప్తుడితో కలిసి ఆ రకమైన యుద్ధం చేసి తన విజయాలన్నీ సాధించి తిరుగులేని నాయకుడిగా తను చంద్రగుప్తుడు ఉంటాడు, చాణక్యుడు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాస్తాడు. కాబట్టి ఒక్క సంఘటన మార్చేస్తూ ఉంటుంది. సూపర్. మరో కాల్ తీసుకుందాం గురు.